మహిళా నైపుణ్యత అభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని సత్వ ప్రాజెక్టు ద్వారా అందించబడడం జరుగుతుంది. ఈ సత్వ ప్రాజెక్టు అనునది పట్టణ మురికివాడల్లో నివసించేటటువంటి మహిళల్ని చైతన్యపరుస్తూ వారి చేత సొంతంగా వ్యాపార సంస్థలను నిర్మించడానికి ఈ ప్రాజెక్టు ద్వారా వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి సంస్థ ఈడీఐఐ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఈ శిక్షణ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి వారు హెచ్‌సీఎల్ ఫౌండేషన్. ఈ నైపుణ్యత శిక్షణ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాలను మనం ఇప్పుడు ఆన్‌లైన్ శిక్షణా తరగతుల ద్వారా నేర్చుకుందాము. ఈ నైపుణ్యత అభివృద్ధి కార్యక్రమం మొత్తంగా నెల రోజుల కాల వ్యవధిలో నడుస్తుంది. ఈ నెల రోజుల కాల వ్యవధిలో మనం మొదటగా 1వ రోజుకు సంబంధించి కొన్ని అంశాల గురించి, కొన్ని కార్యక్రమాల గురించి మనం చర్చించి దాని నుండి మనం కొన్ని అంశాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మొదటి రోజులను మనం 4 విభాగాలుగా విభజించడం జరిగింది. ఈ 4 విభాగాలలో మొదటి విభాగం వచ్చేసి శిక్షణ కార్యక్రమం గురించి, రెండవ విభాగం మహిళా వ్యవస్థాపక అభివృద్ధి ఏంటి, ఆ మహిళా వ్యవస్థాపక అభివృద్ధి ఎందుకు, అనగా స్వయం ఉపాధి అంటే ఏంటి, వేతన ఉపాధి అంటే ఏంటి, ఈ స్వయం ఉపాధి వేతన ఉపాధి మధ్య ఉన్న తేడా ఏంటి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే దాని గురించి మనం చర్చించుకుంటాము. అదేవిధంగా విభాగం 3 మరియు 4 దాంట్లో అభ్యాస కార్యక్రమాల గురించి తెలుసుకుంటాము. ఈ అభ్యాస కార్యక్రమాల గురించి మనకు ఏం తెలుస్తుందనగా, ఈ అభ్యాస కార్యక్రమం వల్ల మహిళలను ప్రేరేపితం చేయడానికి మరియు వాళ్ళని ఉత్తేజవంతం చేయడానికి తగినటువంటి కొన్ని కథనాలతో కూడుకున్నటువంటి కొన్ని అభ్యాస కార్యక్రమాలను మరియు వారిలో శిక్షణ నైపుణ్యతను పెంపొందించడానికి కొన్ని ఆటలు ఆడించడం జరుగుతుంది. ఇది ఈ 4 విభాగాల గురించి మనం ఈ 4 విభాగాలు కలిపి మనం 1వ రోజుగా ఇక్కడ పేర్కొనబడడం జరుగుతుంది. ముందుగా మనం చూసినట్లయితే 1వ రోజుకు సంబంధించి మొదటి విభాగం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ మొదటి విభాగంలో కార్యక్రమం గురించి ఇక్కడ మనం మీకు వివరించడం జరుగుతుంది. ముందు మాటగా మనం ఈడీఐఐ వ్యవస్థాపకత అభివృద్ధి సంస్థ గురించి చెప్పుకుందాము. వ్యవస్థాపకత అనగా ఒక వ్యాపారాన్ని లేదా ఒక సంస్థను నిర్మించదలిచిన లేదా స్థాపించాలనుకునే ప్రేరణ, ఆశ, తపన ఉన్నటువంటి వ్యక్తులను మనము వ్యవస్థాపకులుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఒక వ్యవస్థాపకులను అభివృద్ధి చేయడానికి ఈడీఐఐ అనే సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈడీఐఐ వ్యవస్థాపకత అభివృద్ధి సంస్థ. ఈ వ్యవస్థాపకత అభివృద్ధి సంస్థ ముఖ్యంగా మహిళా వ్యవస్థాపకతకు గణనీయంగా దోహదపడుతుంది. వ్యవస్థాపకతను ప్రోత్సహించుట ఆ దేశం యొక్క ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి కీలకము. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళా వ్యవస్థాపకత ఎంతగానో దోహదపడుతుంది. వారికి ఉన్నటువంటి తగిన మద్దతు లభిస్తే వారికి దేశ ఆర్థిక వ్యవస్థలో వారికంటూ ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. మహిళా పారిశ్రామికవేత్తల యొక్క పట్టుదల, కఠోర శ్రమ మరియు వారి యొక్క సంకల్ప బలం అనే కథనాలతో నిండి ఉంది. దేశంలోని మహిళా పారిశ్రామికవేత్తల శక్తికి తగినట్టుగా వారికి ప్రోత్సాహకాలను మరియు వారికి ఆర్థిక సహాయ సహకారాలను అందించి వారు ఉత్తమ వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ఈడీఐఐ సహకరిస్తుంది. ఈ నేపథ్యం మరియు మరింత అర్థవంతంగా సహకారాన్ని అందించే సంకల్ప బలంతో మహిళా పారిశ్రామికవేత్తల యొక్క పట్టుదల, కఠోర శ్రమ మరియు వారి యొక్క సంకల్ప బలం, శక్తి సామర్థ్యాలను బట్టి వారిని ఉత్తమ వ్యాపారవేత్తలుగా తయారు చేసేందుకు ఈడీఐఐ సత్వ ప్రాజెక్టు ద్వారా హెచ్‌సీఎల్ ఫౌండేషన్ వారితో చేతులు కలిపి డబ్ల్యూఎస్‌డీబీ అను ఒక మహిళా నైపుణ్యత ప్రావీణ్య శిక్షణ అభివృద్ధి కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. హెచ్‌సీఎల్ ఫౌండేషన్ వారి సహకారంతో మహిళల చేత చిన్న తరహా పరిశ్రమలు స్థాపించి వారు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు సంభావ్య మహిళల లబ్ధిదారులలో వ్యవస్థాపక సామర్థ్యాలను అభివృద్ధి చేస్తుంది. వ్యవస్థాపకత అభివృద్ధి కార్యకలాపాలను సమర్థవంతంగా ప్రారంభించడానికి, ప్రణాళిక చేయడానికి మరియు అమలు చేయడానికి వారి పరిజ్ఞానం, నైపుణ్యాలు మరియు ప్రవర్తన మొదలగు లక్షణాలను బలోపేతం చేయడం ద్వారా మహిళా వ్యవస్థాపకత దిశగా వారిని చైతన్యవంతులను చేయడం జరుగుతుంది. దేశాలు ఉనికిలోకి వచ్చినప్పటి నుండి వ్యవస్థాపకులు వ్యాపారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దేశం యొక్క ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి వ్యాపార స్థాపన చాలా అవసరం. వ్యవస్థాపకత అనేది వ్యాపార సంస్థ యొక్క యజమానిని నిర్వచిస్తుంది. అనగా ఒక వ్యవస్థాపకుడు వ్యాపార అవకాశాన్ని గుర్తించి వనరులను, సమాచారాన్ని సేకరించి మరియు చివరి వరకు సంస్థ యొక్క పనితీరుకు బాధ్యతగా వహించే వ్యక్తిగా మనం పరిగణించవచ్చు. శిక్షణ పొందిన పట్టణ మహిళలచే వ్యాపార సంస్థలను స్థాపించడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే మహిళలకు వారి సామర్థ్యాలకు తగిన విధంగా నైపుణ్యాలను మరియు శిక్షణను అందించి వారిని ఉత్తమ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్క మహిళా అభ్యర్థి ఒక సంస్థను సొంతంగా ఏర్పాటు చేసే విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ప్రాజెక్టు సహాయపడుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధముగా కొన్ని సమూహ క్రియలను అభ్యాసం కొరకు ఇవ్వడం జరిగింది. ఇవి వారికి ఎంతగానో దోహదపడతాయి. అదేవిధంగా వివిధ రకాల పథకాలు మరియు రాయితీలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఈడిఐఐ వ్యవస్థాపకత అభివృద్ధి సంస్థ గురించి తెలుసుకుందాము. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈడిఐఐ 1983లో స్థాపించబడినటువంటి స్వయం ప్రతిపత్తి మరియు లాభాపేక్ష లేని సంస్థ మరియు అత్యున్నతమైన ఆర్థిక సంస్థలు అయినటువంటి ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్, ఐఎఫ్సిఐ లిమిటెడ్, ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థలచే అందించబడుతుంది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వము 23 ఎకరాల భూమిని ఈ సంస్థకు ఇవ్వడం జరిగింది. ఈ సువిశాల ప్రాంగణంలో దృఢమైన మరియు అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి సంస్థగా దీనిని నిర్మించడం జరిగింది. సంస్థ యొక్క లక్ష్యాన్ని కొనసాగించడానికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 12 రాష్ట్ర స్థాయిలలో ప్రత్యేకమైనటువంటి వ్యవస్థాపక అభివృద్ధి కేంద్రాలను మరియు సంస్థలను ఏర్పాటు చేయడంలో సహాయపడింది. ఇది గర్వించదగ్గ సంతృప్తికరమైనటువంటి విజయాల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. అనేక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి పాఠశాలలు, కళాశాలలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు మరియు మేనేజ్మెంట్ విద్యా సంస్థలకు వ్యవస్థాపకతకు సంబంధించిన ఇన్పుట్లను వారి పాఠ్యాంశాల్లో చేర్చడం జరిగింది. వ్యవస్థాపకతపై ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కలిగి ఉన్న నైపుణ్యం దృష్ట్యా విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ను వ్యవస్థాపకతపై పాఠ్యాంశాలను అభివృద్ధి చేసే పనిని 11వ మరియు 12వ తరగతుల వారికి వారి ప్రమాణాలకు తగినట్టుగా వ్యవస్థాపకతపై పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేసే పనిని కూడా కేటాయించింది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పరిశోధన యొక్క పరిధిని విస్తృతం చేయడానికి, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ రంగానికి సంబంధించిన అనేక సమస్యలపై దర్యాప్తు చేయడానికి మరియు పరిశోధనలు నిర్వహించడం ద్వారా పరిశోధకులు మరియు శిక్షకుల నెట్వర్క్ను స్థాపించడానికి ఈడిఐఐ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ క్రిడ్ అనే ఒక సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెంటర్ ద్వారా వ్యవస్థాపకత విద్య మరియు పరిశోధనలపై 1 సంవత్సరంలో 2 సెమినార్లను కూడా నిర్వహిస్తుంది. ఈడిఐఐ వ్యవస్థాపకత అభివృద్ధికి మార్గదర్శకంగా ఉంటూ దేశవ్యాప్తంగా వ్యవస్థాపకత ఉద్యమానికి నాయకత్వం వహిస్తుంది. ఈ సంస్థ ద్వారా వ్యాపార ప్రారంభం మరియు నిర్వహణకు సంబంధించిన పరిశోధనలు, శిక్షణ, ప్రతిభ మరియు నిపుణత కలిగిన అధ్యాపక బృందం అన్ని వేళలా నూతన వ్యాపార పరిశోధనలకు సహాయ సహకారాలను అందిస్తూ నూతనంగా వ్యాపారం ప్రారంభించే ప్రతి ఒక్కరికి ఇది తోడ్పాటును అందిస్తుంది. ఈడిఐఐ గ్రామీణ మహిళలు, యువత, ఇతర వెనుకబడిన వారితో కలిసి వ్యాపార స్థాపనలో నైపుణ్యం కలిగినటువంటి శిక్షణ ఇవ్వడం ద్వారా వారి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేలా కూడా చేస్తుంది. ఈ సంస్థ లబ్ధిదారులను కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థాయిల్లో ఎంపిక చేస్తుంది మరియు ఎంపిక అయినటువంటి లబ్ధిదారులు 1 నెల రోజుల పాటు శిక్షణ కార్యక్రమానికి హాజరవుతారు. శిక్షణ అనంతరం వారు తమ సొంత సంస్థను సృష్టించే సామర్థ్యాన్ని కలిగే విధముగా వారిని తయారు చేస్తారు. దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో పేదరికం మరియు నిరుద్యోగం రెండూ తగ్గుముఖం పడతాయి. అంతర్జాతీయ రంగంలో వనరులను పంచుకోవడం మరియు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా వ్యవస్థాపకతను పెంపొందించేందుకు చేసిన ప్రయత్నాలు చాలా ఉన్నాయి మరియు ప్రపంచ బ్యాంక్, కామన్వెల్త్ సెక్రటేరియట్, యునిడో, ఐఎల్ఓ, ఎఫ్ఎన్ఎస్టి, బ్రిటిష్ కౌన్సిల్, ఫోర్డ్ ఫౌండేషన్, యూరోపియన్ యూనియన్, ఆసియన్ సెక్రటేరియట్ మరియు అనేక ఇతర ప్రఖ్యాత ఏజెన్సీల నుండి ప్రశంసలు మరియు మద్దతు సంపాదించడానికి ఈడిఐకి ఎంతగానో సహాయపడ్డాయి. హెచ్సిఎల్ ఫౌండేషన్ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. హెచ్సిఎల్ ఫౌండేషన్ భారతదేశంలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనగా కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగంగా 2011లో ఈ సంస్థను స్థాపించబడడం జరిగింది. ఈ సంస్థ ప్రాధాన్యత విలువలతో కూడినటువంటి ఒక ఆధారిత మరియు లాభాపేక్ష లేనటువంటి ఒక సంస్థ. ఇది జాతీయ మరియు అంతర్జాతీయ అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో దోహదం చేస్తూ అదేవిధంగా దీర్ఘకాలిక మరియు స్థిరమైన కార్యక్రమాల ద్వారా సమాజంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది.
భారతదేశంతో పాటు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బలహీన వర్గాల జీవితాలలో సానుకూల రూపాంతర మార్పులను తీసుకురావడానికి ఈ సంస్థ ఎంతగానో కృషి చేస్తుంది. విశ్వసనీయత, పారదర్శకత, జవాబుదారీతనం, ఆర్థిక స్థిరత్వం మరియు సామాజికంగా ఒక స్థిరమైనటువంటి స్థాయిని చేరుకునేలా చేయడం హెచ్సిఎల్ ఫౌండేషన్ యొక్క ప్రధాన విలువలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంతేకాకుండా హెచ్సిఎల్ సంస్థ అనేక సంస్థలతో కలిసి రకరకాల సామాజిక ఆర్థిక సేవా కార్యక్రమాలను అభివృద్ధి చేస్తుంది. అదేవిధంగా భారతదేశ పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల జీవితాలపై శాశ్వత ప్రభావాన్ని తెచ్చే కార్యక్రమాలను అమలు చేయడానికి అంతర్జాతీయ అభివృద్ధి ప్రమాణాలను కూడా ఉపయోగించడం జరుగుతుంది. పట్టణ పేదరికాన్ని నిర్మూలిస్తూ ఆర్థిక అభివృద్ధిని చేయడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం పేర్కొనవచ్చు. హెచ్సిఎల్ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కావడంతో సంస్థ యొక్క మొత్తం స్థిరమైన అజెండాను అమలు పరచడంలో ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. హెచ్సిఎల్ ఫౌండేషన్ యొక్క లక్ష్యం గురించి మనం ఇప్పుడు చూసినట్లయితే సంస్థ యొక్క లక్ష్యము స్థిరమైనటువంటి ఒక సామాజిక ఆర్థిక అభివృద్ధిని కల్పించడము, అదేవిధంగా పట్టణ మరియు గ్రామీణ మురికివాడలో ఉన్నటువంటి మహిళలను చైతన్యపరుస్తూ వారి చేత సొంతంగా వ్యాపారాలను ఏర్పాటు చేసి వారికంటూ సమాజంలో ఒక గుర్తింపును తీసుకువచ్చి వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపడేలా చూడటము మనము సంస్థ యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సంస్థ యొక్క ఉద్దేశం చూసినట్లయితే ఉద్యోగులు మరియు భాగస్వాములతో పూర్తి స్థాయిలో నిమగ్నమై సమాజ అభివృద్ధిలో ప్రణాళికలు అమలు చేస్తూ పర్యవేక్షణ చేస్తూ మరియు వారి మూల్యాంకనం ద్వారా ఉత్తమ ప్రమాణాలను ప్రదర్శన చేస్తూ అదేవిధంగా వ్యాపారాలను స్థాపించడంగా మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఒక అధికారం ఇస్తూ మరియు వారి పూర్తి సామర్థ్యాలను పెంపొందిస్తూ వారికి ఉన్నటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి సన్నద్ధమైన శిక్షణతో కూడినటువంటి దృఢమైన మరియు పరిశుభ్రమైనటువంటి తగిన సంఘాలను అభివృద్ధి చేయడమే మనం ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా విద్య, ఆరోగ్యం, జీవనోపాధి మరియు నైపుణ్యము, పర్యావరణ మరియు విపత్తు ప్రమాదాన్ని తగ్గించడం మరియు ప్రతిస్పందనపై నేపథ్య దృష్టితో జీవిత చక్రం ఆధారిత సమగ్ర సమాజ అభివృద్ధి విధానం ద్వారా పేదరికాన్ని నిర్మూలించడం, అదేవిధంగా సమగ్ర వృద్ధి, సమగ్ర అభివృద్ధిని సాధించడం ఫౌండేషన్ యొక్క ముఖ్య లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. హెచ్సిఎల్ ఫౌండేషన్ యొక్క కార్యక్రమాలు ఎక్కువగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మురికివాడ సంఘాలు, ఎన్జిఓలు మరియు అనుబంధ భాగస్వాముల భాగస్వామ్యంతో విద్య, నైపుణ్యాల శిక్షణ, జీవనోపాధి మరియు మహిళా సాధికారతను బలోపేతం చేయడం ద్వారా భారతదేశంలో పట్టణ మురికివాడల సమగ్ర అభివృద్ధిని సాధించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంతేకాకుండా పట్టణ మురికివాడలో నివసించే వారి ఆకాంక్షలను పెంచడం మరియు గౌరవప్రదమైన జీవితాలను జీవించడానికి వారికి మార్గాలను కల్పించడం, వారి మధ్య ఉన్న అసమానతలను తొలగించడం, అంతేకాకుండా స్మార్ట్ సిటీలను రూపొందించడంలో ప్రభుత్వానికి హెచ్సిఎల్ ఫౌండేషన్ సంస్థ ఎంతగానో సహాయపడుతుంది. అదేవిధంగా మన హెచ్సిఎల్ ఫౌండేషన్ సంస్థ ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంలో ఫౌండేషన్ చురుకైన పాత్ర కూడా పోషిస్తుంది. అనగా పోషకాహార లోపం నిర్మూలన, మహిళల ఆరోగ్యం మరియు సంక్షేమం, దీర్ఘకాలిక అనారోగ్యాలను మరియు మానసిక అనారోగ్యాలను కూడా నివారించడంలో చురుకైన పాత్ర పోషించడం జరుగుతుంది. మరియు అంతేకాకుండా పిల్లల రక్షణ వ్యూహాలు, వారి చేరిక మరియు లింగ రూపాంతర విధానాలను హెచ్సిఎల్ ఫౌండేషన్ యొక్క అన్ని కార్యక్రమాలలో కేంద్రంగా ఉన్నాయి. తద్వారా సమగ్ర అభివృద్ధిని నిర్ధారిస్తుంది. అన్ని కార్యక్రమాలు మరియు ప్రాజెక్టులు హెచ్సిఎల్ ఫౌండేషన్ ద్వారా హెచ్సిఎల్ ఉద్యోగులు, కస్టమర్లు మరియు బాహ్య స్వచ్ఛంద సంస్థల సహకారంతో చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం హెచ్సిఎల్ ఫౌండేషన్ హెచ్సిఎల్ సముదాయ్, హెచ్సిఎల్ గ్రాండ్ రూరల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్, అదేవిధంగా హెచ్సిఎల్ ఉదయ్ అర్బన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అండ్ పవర్ ఆఫ్ వన్ హెచ్సిఎల్ యొక్క వాలంటరీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అనే 4 ప్రధాన కార్యక్రమాలను కూడా అమలు చేయడం జరుగుతుంది. ఇటీవల హెచ్సిఎల్ ఫౌండేషన్ హారిట్ గ్రీన్ స్పేసెస్ ఇనిషియేటివ్, ప్రాజెక్ట్ క్లీన్ నోయిడా మరియు హెచ్సిఎల్ ఫౌండేషన్ అకాడమీ అనే 3 కొత్త కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా హెచ్సిఎల్ ఫౌండేషన్ గురించి మరికొన్ని వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ మనకి ఒక వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ ద్వారా వెళ్ళి మన హెచ్సిఎల్ ఫౌండేషన్ గురించి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ శిక్షణ కార్యక్రమం గురించి తెలుసుకునేటకు ముందుగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నటువంటి వారు ఎవరు మరియు దీనికి సహకరిస్తున్న వారి గురించి కూడా తెలుసుకుందాము. ఈ శిక్షణ కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నటువంటి సంస్థ ఈడిఐఐ వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ. ఈ వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ మహిళా వ్యవస్థాపకతకు గణనీయంగా దోహదపడుతుంది. అదేవిధంగా వ్యవస్థాపకతను ప్రోత్సహించుట ఆ దేశం యొక్క ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి ఎంతగానో కీలకం. మహిళా పారిశ్రామికవేత్తల యొక్క పట్టుదల, కఠోర శ్రమ మరియు వారి యొక్క సంకల్ప బలం అనే కథనాలతో నిండి ఉందనిగా మనం చెప్పుకోవచ్చు.
దేశంలోని మహిళా పారిశ్రామికవేత్తల శక్తికి తగినట్టుగా వారికి తగు ప్రోత్సాహకాలను మరియు వారికి ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తూ వారిని ఉత్తమ వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ఈడీఐ సహకరిస్తుంది. మహిళా పారిశ్రామికవేత్తల యొక్క పట్టుదల, కఠోర శ్రమ మరియు వారి యొక్క సంకల్ప బలం, శక్తి సామర్థ్యాలను బట్టి వారిని ఉత్తమ వ్యాపారవేత్తలుగా తయారు చేసేందుకు ఈడీఐ సత్వ ప్రాజెక్టు ద్వారా WSDP అనే మహిళా నైపుణ్యత ప్రావీణ్య అభివృద్ధి కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈ అభివృద్ధి చెందినటువంటి మరియు చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలో స్వయం ఉపాధి కల్పన మరియు చిన్న మధ్యతరహా కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని కల్పిస్తుంది ఈ శిక్షణ ద్వారా. ఈ ప్రాజెక్ట్ సత్వ మహిళా నైపుణ్య ప్రావీణ్య అభివృద్ధి కార్యక్రమం WSDP ద్వారా పట్టణ పేద మహిళలకు అనేక ఉపాధి రంగాలలో శిక్షణ ఇస్తూ వారిని ఆర్థికంగా చైతన్యవంతులుగా చేయడానికి, అంతేకాకుండా వారి పరిశ్రమల స్థాపనకు కావలసిన నైపుణ్యాలను పెంపొందించుటకు ఈ ఈడీఐ సత్వ ప్రాజెక్టు HCL ఫౌండేషన్ వారితో చేతులు కలిపి ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ ద్వారా అందిస్తున్నటువంటి నైపుణ్యత శిక్షణ కార్యక్రమం 3 లక్ష్యాల దిశగా వెళ్తుందిగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో మొదటిగా మహిళా వ్యవస్థాపకత నైపుణ్యాలను సృష్టించడం, అదేవిధంగా ఆదాయ స్థాయిలను పెంచడం మరియు స్వయం ఉపాధిని కూడా ఇక్కడ రూపకల్పన చేయడంగా మనం లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. ఈ వ్యవస్థాపక నైపుణ్యాలను సృష్టించడం అనే అర్థవంతమైన సహకారాన్ని అందించే సంకల్పంతో ప్రాజెక్టు సత్వ ద్వారా ఈడీఐ మహిళల నైపుణ్యత ప్రావీణ్య అభివృద్ధి కార్యక్రమం ద్వారా HCL ఫౌండేషన్తో చేతులు కలిపి సంస్థాగత సృష్టి ద్వారా ఒక స్థిరమైనటువంటి ఆదాయ ఉత్పత్తికి పట్టణ మహిళల్లో వ్యవస్థాపకను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. అదేవిధముగా ఈ ప్రాజెక్టు యొక్క సంభావ్య మహిళా లబ్ధిదారులలో వ్యవస్థాపక సామర్థ్యాలను అభివృద్ధి చేస్తూ, అంతేకాకుండా వ్యవస్థాపక అభివృద్ధి కార్యకలాపాలను సమర్థవంతంగా ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి, అంతేకాకుండా ప్రణాళిక చేయడానికి, అమలు చేయడానికి వారి పరిజ్ఞానం, నైపుణ్యాలు మరియు ప్రవర్తన మొదలగు లక్షణాలను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం దిశగా చైతన్యవంతులు చేయడానికి ఈ కార్యక్రమం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా వారి ఆదాయ స్థాయిలను పెంచడానికి ఈ శిక్షణ ద్వారా వారికి తగినటువంటి నైపుణ్యాలను ఇవ్వడం జరుగుతుంది. మరియు వారిలో ఉన్నటువంటి వారికి ఒక స్వయం ఉపాధిని కల్పిస్తూ వారి జీవన విధానాలలో మెరుగైన జీవితాన్ని తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. మరియు అదేవిధంగా భారతదేశ పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల జీవితాలపై శాశ్వత ప్రభావాన్ని తెచ్చే కార్యక్రమాలను అమలు చేయడానికి అంతర్జాతీయ అభివృద్ధి ప్రమాణాలను కూడా ఉపయోగించడం జరుగుతుంది. పట్టణ పేదరికాన్ని నిర్మూలిస్తూ ఆర్థిక అభివృద్ధిని చేయడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. గ్రామీణ మహిళలు, యువత, ఇతర వెనుకబడిన వారితో కలిసి వ్యాపార స్థాపనలో నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా వారి యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేలా చూడడం జరుగుతుంది. దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో పేదరికం మరియు నిరుద్యోగం రెండు తగ్గుముఖం పడతాయి. మరియు అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ద్వారా ఇస్తున్నటువంటి శిక్షణ యొక్క ఉద్దేశం ఏమిటనగా, ఈ శిక్షణ ద్వారా మహిళలకు వ్యాపార స్థాపన మరియు ఉత్పత్తి అవసరాలను మరియు ఆర్థిక అంశాల గురించి వివరించడం జరుగుతుంది. వ్యవస్థాపకత ప్రోత్సహించడం ఆ దేశం యొక్క ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి ఎంతగానో కీలకంగా మనం చెప్పుకోవచ్చు. వ్యవస్థాపకత అనేది వ్యాపార సంస్థ యొక్క యజమానిని నిర్వచిస్తుంది. ఒక వ్యవస్థాపకుడు వ్యాపార అవకాశాన్ని గుర్తించి, వనరులను, సమాచారాన్ని సేకరించి మరియు చివరి వరకు సంస్థ యొక్క పనితీరుకు బాధ్యత వహించేలా ఈ శిక్షణ ద్వారా వారికి తగినటువంటి నైపుణ్యాలను ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి సూక్ష్మ మరియు స్థూల వ్యాపారాలను ఏర్పాటు చేయడం వంటి ఆవశ్యకతను తెలియజేయడం, అదేవిధంగా సమాజంలోని సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో పట్టణం పేద మహిళలకు కీలక పాత్ర పోషించడం మరియు వాటికి ఉన్న అవకాశాలను వివరించడం జరుగుతుంది ఈ ఉద్దేశం ద్వారా. ఈడీఐచే ఇవ్వబడుతున్నటువంటి స్కిల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఒక భావన మరియు ఒక నైపుణ్యం మరియు వ్యవస్థాపకతల సమ్మేళనంగా మనం చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఒక ప్రత్యేకమైన నైపుణ్యంతో కూడినటువంటి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
దీని ద్వారా వారు స్థానికంగా ఒక చిన్న సంస్థను ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. అంతేకాకుండా వారి యొక్క ఆర్థిక వ్యవస్థను, జీవిత జీవితాలను మెరుగుపరచడానికి ఒక మంచి అవకాశంగా ఈ శిక్షణ వారికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వారు ఉన్న చోటనే ఒక స్థిరమైన ఆదాయాన్ని ఏర్పాటు చేసుకున్నటకు ఇది ఎంతగానో వారికి సహాయపడుతుంది. ఈ కార్యక్రమం పట్టణ పేద మహిళలను వారిలో వ్యవస్థాపకత స్థాయిని మరియు వారిలో దాగి ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీసుకురావడం ద్వారా సమాజంలో ఒక మంచి మార్పును తీసుకురావడానికి ఈ శిక్షణ ద్వారా ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ నైపుణ్య శిక్షణ ద్వారా మనం కొన్ని నేర్చుకునేవి ఉంటాయి. సో అవి ఏమిటనగా మహిళా వ్యవస్థాపకత యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం, అదేవిధంగా స్థిరమైనటువంటి అభివృద్ధి యొక్క ముఖ్య అంశాలను, అదేవిధంగా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వచ్చేటటువంటి అడ్డంకులు, ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి ఇక్కడ వివరించడం జరుగుతుంది. సో ఆ వ్యవస్థాపకుడిగా మీ సొంత అర్హతలను అంచనా వేసుకోవచ్చు. బలం మరియు బలహీనతను తెలుసుకోవచ్చు. వ్యవస్థాపకుడిగా మారడానికి కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ ఉత్పత్తి యొక్క ధర, ఉత్పత్తి ఖాతాలు, మార్కెటింగ్, ప్రమోషన్ మరియు అనుకూలీకరణమైనటువంటి జ్ఞానం పొందడం ద్వారా మీ సొంత సంస్థను ఎలా కలిగి ఉండాలనే దాని మీద కూడా ఒక మంచి అవగాహన అనేది మీకు ఏర్పడుతుంది. అదేవిధంగా విజయవంతమైనటువంటి వ్యవస్థాపకుడికి కావలసిన లక్షణాలను కూడా ఈ శిక్షణ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని అసలు ఎలా అమలుపరిచే విధాన ప్రక్రియ ఎలా ఉంటుందన్న దాని మీద ఇప్పుడు చర్చించుకుందాము. ఈ సంస్థ లబ్ధిదారులను కొన్ని ప్రత్యేక స్థాయిల్లో ఎంపిక చేయడం జరుగుతుంది. అనగా సంస్థకు సంబంధించినటువంటి సిబ్బంది ప్రకటనను జారీ చేయడం జరుగుతుంది ఈ శిక్షణకు సంబంధించి. సో ఈ ప్రకటన చూసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ దరఖాస్తు ఫారాలను నింపి వారికి అందించడం జరుగుతుంది. దరఖాస్తు ఫారాల సేకరణ అనంతరం ఈ సంస్థ జనరల్ ఎంటర్‌ప్రెన్యూర్ టెస్ట్ జీఈటీటీ అనేది ఒక చిన్న పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షలో అర్హత సాధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక చిన్న స్క్రీనింగ్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూలో నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలో ఈడీఐఐ వ్యవస్థాపక అభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి అధికారులు, బ్యాంక్ అధికారులు, పరిశ్రమకు సంబంధించినటువంటి కొంతమంది సభ్యులు ఈ స్క్రీనింగ్ కమిటీ ఇంటర్వ్యూలో పాల్గొంటారు. ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎన్నుకోబడినటువంటి అభ్యర్థులకు శిక్షణ అనేది ప్రారంభం జరుగుతుంది. ముందుగా మనం చెప్పినట్లుగా ఈ శిక్షణ 4 రోజుల కాల వ్యవధిలో ఉంటుంది. ఈ శిక్షణ సగం రోజులు ముగిసిన తర్వాత వారికి బహిరంగ సందర్శనలు అనగా పరిశ్రమకు తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో ఏ విధంగా ఉత్పత్తులు అనేది తయారు చేస్తున్నారు, ఏ విధమైనటువంటి పరికరాలు అక్కడ ఉన్నాయి, ఏ విధమైనటువంటి ముడి సరుకులు ఎలా ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఉపయోగించి ఒక ఉత్పత్తిని తయారు చేస్తున్న దాని మీద వారు సందర్శనలు ఇవ్వడం జరుగుతుంది. ఇలా 4 రోజుల పాటు శిక్షణ పూర్తయినటువంటి అభ్యర్థులకు సర్టిఫికేట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. శిక్షణ పూర్తయి సర్టిఫికేట్ తీసుకున్నటువంటి అభ్యర్థులు తమకు సొంతంగా ఒక వ్యాపారాన్ని నిర్మించుకునే విధంగా వారిని తయారు చేయడం జరుగుతుంది. ఎవరైతే వ్యాపారాన్ని సొంతంగా తయారు చేసుకున్న అభ్యర్థులు ఉంటారో వారు తయారు చేసి ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మార్కెట్ లింకేజ్ ద్వారా మార్కెట్ అనుసంధానాలు చేసి వారి ఆర్థిక విధానం ఏ విధంగా ఉందో పర్యవేక్షణ ద్వారా ఈ సంస్థకు సంబంధించిన అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్యక్రమం అమలుపరిచే విధానం ఈ విధంగా ఉంటుంది. ధన్యవాదాలు.